గిరిపుత్రులకు అనారోగ్య సమస్యలు వస్తే ఇక కొండలు దిగాల్సిన అవసరం లేదు. వాగులు వంకలు దాటాల్సిన పని లేదు. డోలీ కట్టాల్సిన అక్కర్లేదు. కూటమి ప్రభుత్వం గిరి గ్రామాల్లోనే కంటైనర్ ఆసుపత్రులు అందుబాటులోకి తెస్తోంది. మన్యంలో వైద్యం కోసం గిరిపుత్రులు ఎన్నో అగచాట్లు పడుతుంటారు. గర్భిణులను ప్రసవ సమయంలో డోలీల్లో మోసుకెడుతుంటారు. ఈ కష్టాలు ఇకపై ఉండరాదని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దానికి సమాధానమే ఈ కంటైనర్ ఆసుపత్రి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం తోణాం పీహెచ్సీ పరిధిలోని కరడవలసలో ప్రయోగాత్మకంగా ఈ 3 గదుల కంటైనర్ ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి లాంఛనంగా ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా డోలీతి మూతలు ఉండకూడదు. ఒక గర్భిణీ ఉంది, అక్కడ వరకు రావాలి అంటే కష్టం. ఒక బాలింత ఉంది, అక్కడ వరకు రావాలంటే కష్టం. లేదా ఎవరికైనా ఒక వృద్ధుడు ఉన్నాడు, జ్వరం వచ్చింది, కింద వరకు రావాలంటే కష్టం. కాబట్టి ముందు కారడవలస మనం మొదలుపెట్టి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అని అన్ని టెస్టులు ఇంతకు పూర్వం ఎలాగైతే ఎన్టీఆర్ వైద్య సేవలు అని మెడాల్ టెస్టుల ద్వారా అప్పుడు చేసేవాళ్ళమో ఆ విధంగా ఇప్పుడు గిరిశకర గ్రామాల్లో గిరిజనులకు వైద్యం ఇంటికే అందుబాటులో తీసుకురావాలి అని ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం మనం స్టార్ట్ చేశాం. ఈ కంటైనర్ ను 15 లక్షల రూపాయలతో మైదాన ప్రాంతంలో తయారు చేసి ఇక్కడికి తరలించారు. ఇందులో ఒక వైద్యుడి గది, రోగులకు 4 పడకలతో మరో గది, బాల్కనీ ఏర్పాట్లున్నాయి. దీన్ని బహుళ ప్రయోజనాలకు వాడుకునేలా రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ 14 రకాల వైద్య పరీక్షలు, 105 రకాల మందులు అందుబాటులో ఉంచారు. ఓన్లీ ఆరోగ్య కేంద్రమే కాకుండా సామాజిక అవసరాల కోసం కూడా మహిళా సంఘాలు వాడుకోవచ్చు. సో మల్టీపర్పస్ గా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో దీన్ని ప్రస్తుతానికి 3 చోట్ల ఆల్రెడీ ప్లేస్ చేసాము. ఇంకా 2 చోట్ల కూడా బామిని అండ్ ఇంకోటి పార్వతీపురం జిల్లాలో కూడా త్వరలోనే ప్రారంభించడం జరుగుతుంది. ఇక్కడ సేవలు అందించడానికి మెడికల్ ఆఫీసర్ వారానికి వస్తుంది. అదేవిధంగా 104 ద్వారా ఇక్కడ నెలకి 2 సార్లు మెడికల్ ఆఫీసర్ గారు ఇక్కడ వచ్చి ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు. MLHP ANM వారంలో 3 రోజులు ఇక్కడ సేవలు అందిస్తారు. మిగిలిన 3 రోజులు మిగిలిన విలేజెస్ చూసుకుంటారు. ఆశా CHW మాత్రం కంపల్సరీ ఎవరో ఒకరు ఇక్కడ ఉండి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 14 టెస్టులు మిగిలిన సచివాలయం ఎలా అవుతుందో హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే ఇక్కడ కూడా 14 ల్యాబ్ టెస్టులు చేయడం జరుగుతుంది. అదేవిధంగా 105 మందులు కూడా అందుబాటులో ఉన్నవి. ఈ పంచాయతీ చుట్టూ ఒక 10 నుంచి 12 గ్రామాలు ఉన్నాయండి. దగ్గర 2000 పాపులేషన్ కవర్ అవుతుంది. ఇంతకు ముందు ఒక ఐరన్ సుక్రోజ్ ఎక్కించుకోవాలంటే గర్భిణీలు చుట్టూ తిరిగి తోణాం PHCకి రావాల్సి ఉండేది. ఇప్పుడు అలాంటిది ఐరన్ సుక్రోజ్ ఇన్ఫ్యూషన్స్ కూడా ఇక్కడే మేము పెట్టడానికి మాకు చాలా వీలుగా ఉంది. మేము IEC కార్యక్రమం కూడా ఇక్కడ కండక్ట్ చేయడానికి ఒక మీటింగ్ హాల్ లాగా కూడా మాకు పెట్టడం జరిగింది. కాబట్టి ఇది మాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. కంటైనర్ ఆసుపత్రి ఏర్పాటుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా కరడవలస గ్రామం నుంచి సాలూరుకి తీసుకెళ్లాలంటే 23-25 కిలోమీటర్లు సార్. చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఆరోగ్య కేంద్రం రావడం వల్ల మా గ్రామస్తులకు ఇబ్బంది తగ్గింది సార్. 2021 సార్ మేము కలిసి కూడా మరి మాకైతే మేము ఎప్పుడు ప్రయత్నిస్తాం రాలేదు సార్. ఇప్పుడు మాకు ఈ ప్రభుత్వం వచ్చింది సార్. ఏదైనా మనకు చిన్నపిల్లలు కానీ ముసలి కానీ లేకపోతే గర్భిణీలు కానీ అప్పుడు తీసుకెళ్లాలంటే ఒక్కొక్క అర్ధరాత్రి అయినా ఒక వెహికల్ ఫోన్ చేయాలంటే అవి 3,000-4,000 తీసుకునేవారు. ఇప్పుడు అయితే ఈ కంటైనర్ రావడం వల్ల ఈ గ్రామాలకి చుట్టుపక్కల 10 గ్రామాలకి చాలా ఉపయోగకరంగా ఉంది. ఇప్పుడు ఈ విలేజ్ అంటే ఏదైనా కష్టం సుఖం వచ్చినా బాగా అందుబాటులో ఉందని మేము చాలా సంతోషం. మా ఊర్లో హాస్పిటల్ నిర్మించారండి. ఇప్పుడు మాకు అనేకమైన మోషన్స్ కానీ జ్వరాలు కానీ అనేకమైన వ్యాధులు కానీ వస్తే ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నామండి. మా ఊర్లో ఈ హాస్పిటల్ వచ్చినప్పుడు చాలా సంతోషపడుతున్నామండి. ఆసుపత్రి వచ్చింది, ఇప్పుడు బాధ లేదు. రోడ్డు వచ్చింది, ఇప్పుడు బాధ లేదు. ఈ తరహా గిరి ఆరోగ్య కేంద్రాలను మన్యం జిల్లాలో విడతల వారీగా మరో 5 చోట్ల ఏర్పాటు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.